శివ ఏమైందిరా? అయ్యో దేవుడా, నా కొడుకెట్లనో చేస్తాడు. ఎవరైనా రంగుల్లో రండి. శివ లేరా? లేరా? అగో ఈ పెద్ద వాళ్ళ ఇంటికాడ ఎంతో సప్పుడిన వస్తుంది. లొల్లి అవుతుందో ఏమో, పోయి చూశాను అత్త. అవు కానీ ఈ పిల్ల పండుకున్నది అసలు. పండుకున్నది, పోయి అన్న అత్త. ఏమైందిరా? లచ్చే వచ్చిన బానే అప్పటి సుంది పోరుడు పిస పిస చేస్తాడు. ఒకసారి చూడే లచ్చే, చూడే. శివ లేకుంటే లేడా? అసలు ఏమైంది పెద్దవా? ఆడెందుకు ఇట్లా చేస్తాండే? ఏమున్నా లచ్చి, గదే నాకు అర్థమైతే లేదు. అసలే ఇయ్యాల మసగోలే బయటే పోకురా అంటే పోయిండు. అక్కడ ఏం తాకిందో ఏమో. శివ అవునే పెద్దవ్వ, ఈ పిల్లగాని వాళ్ళని చూస్తే నాకు కూడా ఏదో తాకినట్టు అనిపిస్తుంది. గదే కదా నా బాధ కూడా. దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? శివ లేరా? నేను ఇప్పుడు ఎవరు కాపాడతారా? శివ ఒక స్త్రీ ఆత్మని నిద్ర లేపి నీ బిడ్డ శరీరంలోకి పంపించారు తల్లి. పెద్దవ్వ నువ్వేం బాధపడకే, నాకు తెలిసిన స్వామీజీ ఉన్నాడు, పిల్లగాని పట్టుకొని పోదాం పాయే. ఏంటి బిడ్డ స్వామీజీ ఉన్నాడా? నీ పాంచం కాలం మొత్తం ఇన్ని పట్టుకొని పోదాం పా బిడ్డప్ప. శివ లేదు లే, పోదాం. ఏం కాదు బిడ్డ, పోదాంపా. మంచిగా పోదాంపా. చెప్పు తల్లి, ఏమైంది? స్వామి, నా కొడుకు నిమ్మకాయల కానీ బయటికి పోయిండు స్వామి. ఇంటికి వచ్చిండో లేదో ఇక అంత ఆగమాగం చేస్తాడు స్వామి. ఏం చేసినా మీరే స్వామి, మీరే నాకు దిక్కు. ఓం దుర్గామాతయే నమః. చెప్పు తల్లి, చెప్పు. ఏ బాలునికి ఏమైంది? నువ్వే దిక్కని నమ్మి వచ్చారు మాత. చెప్పు తల్లి, చెప్పు. వీళ్ళ మదిలో మెదిలేది నిజమేనా? మాత, నీ మీదే భారం వేసి అడుగుతున్నా, నిజం చెప్పు తల్లి. తల్లి, ఈ రోజు నిండు అమావాస్య. జరిగింది ఇదేనా తల్లి? స్వామి ఏమైంది స్వామి? నా కొడుకు ఎందుకు ఇట్లా చేస్తాడు స్వామి? తల్లి, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మీరు భయపడకుండా వినండి. చెప్పండి స్వామి. ఈ బాలుడు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం తన దుష్ట శక్తిని వెంట తెచ్చుకున్నాడు తల్లి. ఏంది స్వామి మీరు అనేది? అవును తల్లి, నిమ్మకాయలు కనిపోయిన ఈ బాలుడు నిమ్మకాయలే తెచ్చారని మీరు అనుకున్నారు, కానీ నిజానికి అవి నిమ్మకాయలు కావు. తన దాహంతో అలమటిస్తున్న ఒక దుష్ట శక్తి. అభాంకర మంత్ర పూజ చేసి ఆ ధన దుష్ట శక్తిని బంధించి 3 దారులు కలిసి ఒక దానిలో ఉంచారు. అది తెలియక ఈ బాలుడు అవి వట్టి నిమ్మకాయలు అనుకొని బంధించిన ఆ దుష్ట శక్తిని గీత దాటించాడు.
ఇదేంది స్వామి నా గాచారం? నా కొడుకు ఎట్లా మంచిగా అవుతాడో చెప్పండి స్వామి, చెప్పండి. తల్లి, పరిష్కారం లేనిదే ఏ సమస్య పుట్టుకరాదు. సమస్య ఉన్న చోటే పరిష్కార మార్గం కూడా ఉంటుంది. అది మీరే చెప్పండి స్వామి. ఎట్లయినా నా కొడుకు మంచిగా కావాలి. ఏదున్నా మీద అయ్యే స్వామి. ఆ దుష్ట శక్తి ఆత్మ చాలా శక్తివంతమైనది తల్లి. ఏ బాలుని విడిచి ఆ దుష్ట శక్తి పోవాలంటే మీరు ఒకటి చెయ్యాలి. చేస్తారా? చేస్తారా? శివ శివ ఏమైంది బిడ్డ? శివ శివ ఏమైందిరా? లే బిడ్డ లే. శివ ఏమైందిరా? ఏమో నా అవ్వ కడుపు అంతా మళ్ళీ పిసికినట్టు అవుతుంది. శివ మళ్ళీ అట్లా ఏందిరా? ఏమైందిరా మళ్ళా? లే బిడ్డలే, లేరా లే. అయ్యో దేవుడా, ఈ భూతం నా కొడుకునే పట్టానా? లే శివ లేరా. ఓ వచ్చే మళ్ళీ ఎట్లా చేస్తాను రాయ నా కొడుకు. లేపుట లేరా. ఏమైంది బిడ్డ? మళ్ళీ ఏమైంది మళ్ళీ గట్ల కేకలు పెడతాను? శివ లేపుట లేరా. ఏమైనా వచ్చే మళ్ళీ గట్లనే చేస్తాను కదనే. శివ అగో మళ్ళీ గట్ల చేసుడు ఎందుకు పెద్దవ్వా? ఏమైనా వచ్చే మొన్ననే గంతకాలం చేసినాం కదనే. ఏం కాలేదు. నేను ఏం చెయ్యాలి దేవుడా? శివ లేరా, లేపుట లేరా. శివ నువ్వు ఎట్లా మంచిగా అవుతావు బిడ్డ? నిన్ను ఎక్కడికి తీసుకుపోవాలరా? పెద్దవ్వా నువ్వు సరే అంటే నేను ఇంకో సాయం కాడికి తీసుకుపోతానే. పిల్లగాని గట్లనే చూసుకుంటుంటే వెళ్తానే మరి. పాయలచ్చపా పోదాంపా. పిల్లగాడు గిరగిర కొట్టుకుంటాడే. అప్పుడు తీసుకుపోదాం పాయే. శివ శివ లేవుడే లేరా. పోదాంలే లేవాలి పోదాం. నమస్కారం స్వామి. స్వామి మా పిల్లగానికి ఏమైందంటే తెలుసు, అంతా నాకు తెలుసు. అమావాస్య రోజు బయటికి వెళ్లి తీరని ఒక సమస్యను తెచ్చుకున్నాడు. స్వామి ఇది మీకెట్లా తెలుసు స్వామి? తెలుసు, అంతా నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో కూడా నాకు తెలుసు. కానీ ఆ పని జరగడం అసంభవం. అట్లా అనుకుంది స్వామి. మీకు దండం పెడతా స్వామి. ఏదో ఒకటి చేసి మీరే మాకు దారి చూపాలి స్వామి. దారి చూపడానికి అది గాలో దూలో కాదమ్మా, శక్తి, బాణామతి శక్తి. బాణామతి విద్యలో అతి కష్టంగా కట్టడి చేసే ఒక శక్తిని కట్టిపెట్టి ఎవరో బంధనం వేసి పెట్టారు. ఒక్కరోజు, ఆ ఒక్క అమావాస్య రోజు గడిస్తే ఆ శక్తి పూర్తిగా నశించి కట్టడిగా మిగిలిపోయేది. కానీ ఆ శక్తికి వేసిన గడియ తీరకుండానే బంధనం నుంచి బయటికి తీసుకొచ్చి పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. మీ పని కాదు. వెళ్ళండి 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 వెళ్ళండి. స్వామి మీరు అట్లా అనకండి స్వామి. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన స్వామి. మీకు దండం పెడతా స్వామి. మీ కాళ్ళు మొక్తా స్వామి. మీ ఎట్లనైనా చేసిన కొడుకుని మీరే మంచిగా చేయాలి స్వామి. మీకు దండం పెడతా స్వామి. లే అమ్మా లే. కాపాడడానికి నేనెవరిని, కాపాడబడడానికి మీరెవరు? అంతా చండీ భైరవి దయ. జై చండీ భైరవి. సరే అమ్మా, ఆ బాణామతి శక్తిని ఆపడానికి చివరిగా ఒకే ఒక్క దారుంది. నా ప్రయత్నం నేను చేస్తాను.
మిగతాదంతా సరే స్వామి మీకు దండం పెడతా. కానీ ఆ శక్తిని కేవలం కాతీశ మంత్రశక్తి బలంతోటే ఆపగలం. ఆ శక్తి నేను పొందాలంటే మీరొక పని చెయ్యాలి. చేస్తారా? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్. ఏంది శివన్న ఫోన్ ఇంకా కలుపుతలేదు? ఏమై ఉంటదబ్బా? ఒకసారి ఇంటి దాకా పోయి చూసే అత్త. అబ్బా చాలబ్బా, ఇక తిననేను. అన్నయ్య, అరే అన్నయ్య, నీ సెల్లేదురా? అబ్బా ఈ ఒక్క ముద్ద తిని బిడ్డ. అబ్బా అద్దాబ్బా, ఇక సాలే. అరే అన్నయ్య ఏమైందిరా? అబ్బా శివన్నయ్యకి ఏమైంది? బిడ్డ నువ్వు వానే ఏమైందంటే అది పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. గని బిడ్డ జరిగింది. శివ ఒక్క బుక్కది. ఓసిని గింతేనా అబ్బా? నేను ఇప్పుడు ఒక మనిషికి ఫోన్ చేస్తా. ఆ మనిషి వచ్చిండు అనుకో, వీడి రోగం ఎక్కడికక్కడ కథ. జర్ర ఆగే అవ్వ, చేస్తాను. హలో నాగేంద్ర. నాగేంద్ర Fight!